ఆ సమస్య సాల్వ్ అయినట్లే కనిపిస్తుంది. అంతా ఓకే అనుకునేలోపు మళ్ళీ మొదటికొస్తుంది. మెడకు పెడితే కాలుకు, కాలుకు పెడితే మెడకు అన్నట్లుగా తయారైంది ఆ అంశం. దీంతో పంచాయతీ తెంపడం నా వల్ల కాదు బాబోయ్ అంటున్నారు అగ్రరాజ్యాధినేత. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీరుతో ఆయన హర్ట్ అయ్యారట. ఏదో రకంగా యుద్ధాన్ని ముగించాలని చూస్తున్న డొనాల్డ్కు ఆయన తలనొప్పిగా మారాడట. ఇప్పటికే ఇరు దేశాల మధ్య అనేక శాంతి చర్చలు జరిపినా ట్రంప్ సక్సెస్ కాలేకపోయారు. యుద్ధానికి ఎండ్ కార్డు వేసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కడం లేదు. ఇంతకీ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడేది ఎప్పుడు? జెలెన్స్కీ తీరుతో జగడం మరింత ముదురుతోందా? పరిస్థితి ఇలాగే కొనసాగితే చిన్న దేశంపై పెద్ద దేశాలు పంజా విసరడం ఖాయమా? ఉక్రెయిన్ రష్యా శాంతి చర్చలపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు శ్రీకారం చుట్టారు. సౌదీ అరేబియా వేదికగా చర్చలు జరిగాయి. అనంతరం అలాస్కా వేదికగా పుతిన్తో స్వయంగా ట్రంప్ చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించకపోవడంతో ఇటీవల ట్రంప్ 28 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు. దీనిపై ఇరు దేశాలతో చర్చించేందుకు ట్రంప్ దూతలు రంగంలోకి దిగారు. తొలుత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో, అనంతరం మాస్కోలో పుతిన్తో 5 గంటల పాటు చర్చలు జరిపారు. అయితే 28 పాయింట్ల ప్రతిపాదనను జెలెన్స్కీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ట్రంప్తో మాట్లాడుతానంటూ సమాధానమిచ్చారు. ఇక రష్యా మాత్రం పూర్తి అనుకూలతను వ్యక్తం చేసింది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. దీనికోసం గాజా శాంతి ప్రణాళిక లాంటి దాన్ని ఒకటి తయారు చేశారు. 28 సూత్రాలతో దీన్ని రూపొందించారు. ఈ ప్రణాళికను ఒప్పుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి టైం కూడా ఇచ్చారు. శాంతి ప్రణాళికను అంగీకరించాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అలా ఒప్పుకోకపోతే జీవితాంతం వాళ్లు పోరాడాల్సిందేనని అన్నారు. అయితే ఈ శాంతి ప్రణాళికను ట్రంప్ రష్యాకు అనుకూలంగా ఉందని చెబుతున్నారు. ఇందులో రష్యా ఆశిస్తున్న భూభాగాన్ని కీవ్ వదులుకోవాలని, తన సైన్యాన్ని పరిమితం చేయాలని, యుద్ధాన్ని ముగించడంతో నాటోలో చేరకుండా కట్టుబడి ఉండాలని సూత్రాలు రాశారు. ట్రంప్ ప్రతిపాదనలను జెలెన్స్కీ పట్టించుకోవడం లేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ట్రంప్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై తీవ్ర ఆరోపణలు చేశారు. శాంతి ఒప్పందానికి జెలెన్స్కీ సిద్ధంగా లేరని వెల్లడించారు. రష్యా ప్రతిపాదించిన కొన్ని డిమాండ్ను కీవ్ అంగీకరించడం లేదన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపడం చాలా ఈజీ అనుకున్నాను, కానీ తీరా చూస్తే చాలా కష్టమవుతోందని చెప్పారు. ఆశ్చర్యం ఏంటంటే జెలెన్స్కీ ఇప్పటివరకు ప్రతిపాదన చదవకపోవడం కొంచెం తనకు నిరాశ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా మాత్రం సానుకూలంగా ఉందని, జెలెన్స్కీ మాత్రం ఏ విషయమో స్పష్టంగా చెప్పడం లేదన్నారు. అనుకూలమో వ్యతిరేకమో ఏదో ఒక విషయం చెప్పాలి కదా, కానీ జెలెన్స్కీ మాత్రం ఏ విషయం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ ప్రజలు ఇష్టపడుతున్నా జెలెన్స్కీ మాత్రం ఇష్టపడడం లేదన్నారు. ట్రంప్ ప్రతిపాదించిన ఈ శాంతి ప్రణాళికలో 28 అంశాల ముసాయిదా ప్రతిపాదన ఉంది. దీని ప్రకారం ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని వదులుకోవాలి, అలాగే నాటో కూటమిలో చేరకూడదు. ఈ ప్రతిపాదనలో మాస్కో కీలక డిమాండ్లను నెరవేరుస్తున్నాయి. ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికను చూసుకుంటే ఉక్రెయిన్ క్రిమియా, డాన్బాస్, లుహాన్స్క్తో సహా ఖేర్సన్, జపోరిజియాల కొంత భూభాగాన్ని రష్యాకు అప్పగించాలి. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరొద్దు. రష్యా నుంచి ఉక్రెయిన్కు భద్రతా హామీలు ఇచ్చినందుకు గాను అమెరికాకు పరిహారం తీసుకుంటుంది. ఒకవేళ రష్యాపై ఉక్రెయిన్ దాడి చేస్తే ఈ హామీలు రద్దవుతాయి. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రష్యాను తిరిగి విలీనం చేసేందుకు దశలవారీగా ఆంక్షలను ఎత్తివేయాలి. చమురు, సహజ వనరులు, మౌలిక సదుపాయాలు వంటి పరస్పర ప్రయోజనం ఉండే రంగాల్లో అమెరికా రష్యాతో దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం, అలాగే G8 కూటమిలో రష్యాను తిరిగి చేరేందుకు అవకాశం కల్పించడం లాంటి ప్రతిపాదనలు అమెరికా రూపొందించింది. అయితే జెలెన్స్కీ మాత్రం ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నారు. ఈ ప్రతిపాదనలో కీలకమైంది ఉక్రెయిన్ భూభాగాలను రష్యాకు అప్పగించడం. అయితే తమ భూభాగంలో ఒక్క అంగుళాన్ని కూడా వదులుకునేది లేదని జెలెన్స్కీ ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతోంది. ఇప్పుడు కూడా జెలెన్స్కీ మళ్లీ అదే చెబుతున్నారు. రష్యాకు తమ భూభాగాన్ని ఇవ్వడం అంటే దేశ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధమని ఆయన భావిస్తున్నారు. నాటోలో ఉక్రెయిన్ చేరకూడదనే నిబంధనకు కూడా జెలెన్స్కీ తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇది తమ భవిష్యత్తు భద్రతకు ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు. నాటోలో చేరితే
అయితే రష్యా నుంచి శాశ్వత భద్రతను అందిస్తుందని భావిస్తున్నారు. శాంతి ప్రణాళిక విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. అన్ని రష్యాకు అనుకూలంగా ఉండడంతో దీనికి అంగీకరించకూడదని ఆయన అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే అమెరికాతో స్నేహాన్ని కూడా వదులుకుంటామని పరోక్షంగా హెచ్చరించారు. ప్రస్తుతం తమ దేశం చరిత్రలోనే అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని జెలెన్ అన్నారు. ఉక్రెయిన్ తన ఆత్మగౌరవాన్ని కోల్పోవడమా, కీలకమైన భాగస్వామిని వదులుకోవడమా అనే దాన్ని ఎంచుకునే పరిస్థితి ఉందని చెప్పారు. ఉక్రెయిన్ ప్రయోజనాల మేరకే తమ నిర్ణయాలు తీసుకుంటామని, దానికోసం అవసరమైతే మిత్రులను వదులుకుంటామని స్పష్టం చేశారు.